సపరేట్ వాటర్. ఒక ఇన్పుట్ ఒకటి అవుట్పుట్. అది ఆ రెండు కాలువలు అది ఆ రోడ్లో వస్తాయి. ఆ రోడ్డే లేదు అట్లేదు. ఇక్కడ వచ్చి ఇటే ఉన్నాయి కాలువలు. ఇబ్రహీంపట్నం వీటి బేస్ కాలువలు అవును రెండు కాలువలు ఇప్పుడు లోతు ఎంత లేడిపోయిందండి. పేరేం పెట్టారు? ఏబీ డబల్ ఏబీ ఏబీ సరే పద వెళ్దాం అండి. ఇప్పుడు బట్టే మీరు వాడాల్సిందేనా కొన్నోళ్ళు ఫ్లాట్లు కొన్నోళ్ళు? ఇది లోపల ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఫౌండేషన్ లేపుకోవాలిగా కింద నుంచి, ఇంకా కొంచెం తవ్వుకొని లేపుకుంటారు. లేపుకొని రోడ్డు మీద కొద్దిగా హైట్ లేపుకొని ఫౌండేషన్ వేసుకోవాలి. రోడ్లు, కాలువలు, కరెంటు, వాటర్ సప్లై, డ్రైనేజ్ కనెక్షన్ ఇవన్నీ వీళ్ళ బాధ్యత. జనరల్ కాదు, అవన్నీ అప్రూవ్ చేస్తేనే వీళ్ళు తనఖా పెట్టిన భూమి రిలీజ్ అయింది. సిఆర్డీ అది లేకపోతే రిలీజ్ అవ్వదు. పక్కాగా డ్రైనేజ్ కావాలి. ఇప్పుడు 8 ఎకరాలకు వాటర్ ట్యాంక్ కట్టాలి. అది వాటర్ ట్యాంక్ కట్టాలి అక్కడ. అవును, అది వాటర్ ట్యాంక్ కట్టాలి. ఇది హైవే రూట్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గరలో గ్రీనరీ కాదు, ఇప్పుడు మున్సిపాలిటీకి అప్పచెప్పాలి స్థలం. 10% ఫ్లాట్లు అండి ఇవి. వెంచరు చెట్లు అది అది వాళ్ళకి అప్పచెప్పే సైట్. వాటర్ ట్యాంక్ కాను కొద్దిగా చిన్న పిల్లలు ఆడుకునే చివరి దాకా ఉంది చూడండి. ఎందుకంటే కొద్దిగా ఓపెన్ ప్లేస్ వదలాలి. గ్రీనరీ అంటే అదే నేను అన్నది. మున్సిపాలిటీకి అప్పచెప్పాలిగా. మున్సిపాలిటీకి గ్రీనరీ అంటే అదే మనం మొక్కలు పెంచి వాళ్ళకి అన్ని మొక్కలు కట్ చేసి అవి వదిలేశారండి. అది ఎందుకంటే మళ్ళీ ఈ రోడ్లు మొక్కలన్నీ తేడా రాకూడదు కదా. రోడ్లు ఎంత వేసారండి? 40 రోడ్లు 40 అడుగులు రోడ్లు. ఎన్ని ప్లాట్లు వేసారు? మొత్తం 8 ఎకరాలు వెంచరు. అది 8 ఎకరాలు వెంచరు. గజం ఎంత పెట్టారు? 23,000. వెనక ఎదర ఎక్కడైనా సరే స్టార్టింగ్ అయినా చివరిలో అయినా 23,000 ఉంది. 23,000 అప్రూవల్. సిఆర్డీ అప్రూవల్. ఎల్పీ నెంబర్ కావాలనుకుంటే అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు మీద ఫోటో తీసుకోవచ్చు. లేదు అంటే నేను పంపిస్తాను. ఓకే ఓకే. మొత్తం ప్లాన్. ఇప్పుడు హైవే పడితే దగ్గరకు వచ్చేద్ది. ఎక్స్టెన్షన్ అయితే ఇంకా హైవే పడేది ఏముంది? ఎక్స్టెన్షన్ అవుతుంది. అది ఇంకా అదే 6 రోడ్లు సరిపోవట్లేదు. అది అయితే కొద్దిగా వర్క్లు ఈ విధంగా అనూహ్యంగా అనర్గళంగా అన్ని రకాల పర్మిషన్స్తో ఈ వెంచర్ డెవలప్ అవుతుంది. చాలా తక్కువ రేట్లు. కావాల్సిన వారు వెంటనే సంప్రదించగలరు. హైవే రూట్ కాబట్టి మీరు కొన్నదానికి వెంటనే డబల్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు వెంటనే కొనుక్కొని ధనవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చెక్ పోస్ట్ దగ్గరలో హైవేలో ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ వెళ్ళే రూట్లో ఈ వెంచరు. ఈ వెంచర్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇట్లు మీ నాగరాజు, జోగేంద్ర వెంకట నాగరాజు, కార్తీ పోతురాజు,
ఫోన్ నెంబర్ 9493376483. ధన్యవాదములండి.